నేనేం అడుగుతున్నాను, నువ్వేం బాగుతున్నావు? మీరన్నదే చెప్తున్నానత్తయ్య. దాని అర్థం అదే. ఇప్పుడు అర్థమవుతుంది. ఇదంతా వెనకుండి నువ్వే నడిపిస్తున్నావా? వాడంతట వాడు నాకు చెప్పకుండా ఏ పని చెయ్యడని నాకు బాగా తెలుసు. మీరే అత్తయ్య, నేనొకటి చెప్తుంటే మీరు ఇంకొకటి అర్థం చేసుకుంటున్నారు. మీరన్నది కవర్ చేయాలని నన్ను నిందిస్తున్నారు కదా. రోజా, అంతా చేసింది నువ్వే. నువ్వెంత కవర్ చేసినా నేను నమ్మను. ఇప్పుడు ఏంటి అత్తయ్య, మీ అబ్బాయికి సీఈఓగా ఉండే క్యాపబిలిటీ లేదని అంటారా? బిజినెస్ లని కాపాడాలని నేను చెప్తేనే సార్ చేశారని మీరు అనుకుంటున్నారా? ఇక్కడ కాపాడడం కనబడలేదు. మరి ఇంకేం కనిపించింది మోమ్? నీ సామ్రాజ్యాన్ని నేను దోచుకునే వాళ్ళ కనిపిస్తున్నానా? అరుణ్, ఏం మాట్లాడుతున్నావురా? అనాల్సివన్నీ అనేసి నన్ను అంటున్నావా మోమ్? మంచి ఉద్దేశంతో చేస్తే నన్ను చెడుగా చూస్తున్నావా? ఎవరో పరాయివాడు చేశాడన్నట్టు నన్ను మాటలు అంటున్నావా? రే, అది కాదురా, ఒక్క మాట చెప్పొచ్చు కదా అని అంటున్నాను. చెప్తున్నానుగా, నువ్వున్న సిచ్యువేషన్లో చెప్పలేనని చెప్తున్నాను కదా. ఓకే, చెప్పకపోతే ఏంటి అంటే? ఆ డెసిషన్ తీసుకునే అర్హత నాకు లేదా? ఇదా నీకు నా మీద ఉన్న నమ్మకం? నా ఉద్దేశం అది కాదురా. మరే ఉద్దేశంతో ఇంత గొడవ చేస్తున్నావు? అసలు ఎన్నిసార్లు చెప్పాలి? ఇలా నీకు తెలుస్తుంది, ఇలానే రియాక్ట్ అవుతావని ఎక్స్పెక్ట్ చేశాను రమా. మీ ఇద్దరి మధ్య ఇలానే నిప్పు అంటించాలని ఫిక్స్ అయ్యాను. బాగా అంటుకుంటే ఈ రోజు ప్లాన్ సక్సెస్. అరుణ్, నువ్వు పొరపాటు పడుతున్నావు. నేనలా అనలేదు. నువ్వు అన్నది ఎవరికైనా చెప్దాం మోమ్. ఏమంటారో నువ్వే విను. అరే, వాయుపుత్ర ఎయిర్లైన్స్ ని చూసుకునేది నేను. నెక్స్ట్ మీ తర్వాత టోటల్ బిజినెస్ కి వారసుని నేను. ఇంత చిన్న విషయానికి నన్ను అప్రిషియేట్ చేయాల్సింది పోయి అనుమానంగా చూస్తావా? నీ నుండి ఇది నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు మోమ్, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అరుణ్, ఇంకా ఆపుతావా? నువ్వు చేసే బిజినెస్ వేరు, ఇది వేరు. ఇందులో కూడా ఎక్స్పీరియన్స్ లేకుండా టేకప్ చేయకూడదు కదా. అవును, మరి అంత తెలియకుండా ఉన్నాను నేను. ఇంకా నీ చేయి పట్టుకొని నడవడానికి నేనేమన్నా చిన్నపిల్లన్నా? నువ్విలా అంటుంటే నన్ను ఇన్సల్ట్ చేసినట్టుగా ఉంది మో. నిజంగా చెప్తున్నాను, రియలీ ఐఎమ్ హర్ట్. అరుణ్, అరుణ్, కోపంలో వెళ్ళారులేండి అత్తయ్య. కోపం తగ్గాక సారీ వచ్చి మీకు సారీ చెప్తారు. మీరేం ఫీల్ అవ్వకండి. అమ్మా, ఎలా ఉందమ్మా? అమ్మ అని పిలిచాను ఏంటా అని చూస్తున్నావా? చెప్పాలంటే నాకు అమ్మలాగే అన్నీ చేశావు. అమ్మలా నన్ను పెంచావు. అసలు నిన్నే అమ్మ అని పిలవాలనుంటుంది నాకు. అమ్మ చంపేస్తుందని నా మనసులో మాట నీకు చెప్పలేకపోతుంటాను.
నాకిప్పుడు పిలవాలనిపించింది, పిలిచాను. నువ్వేమన్నా అనుకుంటున్నావా? ఏడవకు చందు. నువ్విలా ఏడుస్తూ ఉండటం వల్లే అమ్మ నిన్ను ఇంకా ఏడిపిస్తుంది. నువ్వన్నిటినీ భరిస్తున్నావు కాబట్టే నీ మీద ఎంతకైనా తెగిస్తుంది. నువ్విలా ఉండకు చందు. నీకేమైనా అయ్యుంటే నేనేమైపోయావాణ్ణి చెప్పు. నాకంటూ ఉంది నువ్వు, నాన్న, చామే కదా. నీకు ఏమన్నా అయితే నేను తట్టుకోలేను చందు. నా ప్రాణం పోయినంత ఇదిగా ఉంటుంది. బాబు ఏంటా మాటలు? చెప్తున్నాను చందు. మాట వరుసకు కూడా అలా అనకు బాబు, నేను తట్టుకోలేను. సరే ఇంకనను. చాలా ఎన్ని చేస్తావు చందు? మా కోసం ఇంకా ఎన్నని చేస్తావు? అమ్మవారికి నువ్వు చేసిన మృత్యుంజయ సంకల్పం వల్లే నాన్న ఈరోజు బ్రతికారు చందు. నిజంగా నువ్వే నాన్నకి పునర్జన్మనిచ్చావు. నాకు రక్తం ఇచ్చి నువ్వు కూడా నాకు పునర్జన్మనిచ్చావు బాబు. చేసిన మేలు ఊరికే పోదంటారు కదా, అది ఇదే అంటావా చందు? పోనీ అదిదే అనుకో బాబు. ఏం కాదులే. నువ్వు మాకు చేసింది సముద్రం అంత అయితే నేను చేసింది మగ్గులో నీళ్ళంతా. వినవు కదా బాబు. అస్సలు. నాన్న డిశ్చార్జ్ ఫార్మాలిటీస్ అన్ని ఫినిష్ చేస్తున్నారు. మనం తొందరగా ఇంటికి వెళ్ళిపోదాం చందు. ఈ మాట కోసమే ఎదురు చూస్తున్నాను బాబు.